తిమ్మనాయుడుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. కొత్తగా నియమించబడిన తిమ్మనాయుడుపాలెం సింగిల్ విండో చైర్మన్గా నరేష్ రెడ్డి, డైరెక్టర్ రాజశేఖర రెడ్డి సంపూర్ణమల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వేడుక జరిగింది. నియోజకవర్గంలో ఉన్న ఏకైక సింగిల్ విండో తిమ్మనాయుడుపాలెం అని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. పట్టణీకరణతో తిరుపతిలో వ్యవసాయ భూమి తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. నూతన పాలకవర్గం తిమ్మినాటి పరిధిలోని వ్యవసాయదారులకు అండగా నిలిచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. నూతన పాలక మండలి నిబద్ధతతో పనిచేసి రైతులను ఆకట్టుకోవాలని డీసీసీబీ చైర్మన్ అమాత రాజశేఖర రెడ్డి కోరారు. తిమ్మినాటిపాలెం సింగిల్ విండో అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సామాన్య కార్యకర్త నుంచి చైర్మన్గా సహకార సంఘంలో పనిచేసిన 4 వ్యక్తులు ముఖ్యమంత్రులు అయ్యారని ఆయన చెప్పారు. నూతన పాలక మండలి కూడా నిజాయితీతో పనిచేసి రాజకీయ మరింత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం తిమ్మినాటిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యాలయాన్ని ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, మందలపు మోహన్ రావు, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఎడిఫై ప్రణీత్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు బిజీ కృష్ణ యాదవ్, సురా సుధాకర్, పుష్పావతి యాదవ్, అన్న అనిత యాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్, మునిశేఖర్ రాయల్, మధు, మన్నే శ్రీనివాస్, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, సుధాకర్, మధులత, శిరీష, రాజేష్ అచ్చారి, కొండ రాజమోహన్, అల్వారి మురళి, వంశీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.